హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల్ సుంకెట గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుంకెట ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా బోనాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం పెద్దమ్మ పెద్దిరాజుల వివాహం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకెట్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బండి గోవర్ధన్, కమిటీ సభ్యులు గడ్డం నాగరాజు ముదిరాజ్, పిట్ల గణేష్ ముదిరాజ్, నర్సయ్య ముదిరాజ్, జంగిటి మైపాల్ ముదిరాజ్, పిట్ల సత్యనారాయణ ముదిరాజ్, పిట్ల మోహన్ ముదిరాజ్, బండి మోహన్ ముదిరాజ్ మరియు సుంకెట్ ముదిరాజ్ సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. జై ముదిరాజ్. ఈరోజు పెద్దమ్మ తల్లి దీవెన వల్ల అన్ని సదుపాయాలతో అందరి సహకారంతో
మా పెద్దమ్మ ముదిరాజ్ సంఘ సభ్యుల ఆశీర్వాదము సహాయదండాలతో 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మేము పెద్దమ్మ గుడి కట్టుకొని 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం చేసాము. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మా సంఘ సభ్యులందరి సహాయ సహకారాలతో చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమం, బోనాలు, పెద్దమ్మ పెద్దరాజు కళ్యాణము అన్ని జరుపుకున్నాము. ఇలాంటి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా సంఘ సభ్యుల తరపున మరియు మా విలేజ్ తరపున సభ్యులు ఏంటంటే, మా పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో ఒక 33 kV లైన్ వేయింది. అది మాకు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏమైనా పనులు చేసుకోవడానికి కానీ ఏమైనా కానీ చేయి తాకేంత ఎత్తులో ఉన్నది. ఇంతకుముందు చాలా సార్లు ఒకసారి రాజకీయ నాయకులు అలానే వేడుకున్నాము, చాలా ఖర్చుతో పడుకున్నా అని చెప్పారు. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా మా పైన దయదలిసి ఓ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే కానీ ఆ 33 kV కొద్దిగా బైపాస్ గుడి ముందు నుంచి అన్న గుడి నుంచి పంపించాలని కోరుకుంటున్నాము. మా సంఘ సభ్యులందరూ కూడా మేము ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. పెద్దమ్మ తల్లి దీవెనతో అది జరగాలని కోరుకుంటున్నాము. మా ఆహ్వానం మేరకు ముదిరాజ్ ఛానల్ వారు వచ్చారు. ఈ మధ్యనే ఒక వారం 15 రోజుల క్రితము డిచ్పల్లిలో కాసాని జ్ఞానేశ్వర్ యొక్క కుమారుడైన కాశాని వీరేశ్వర్ మా రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఆ సభలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ కి ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. మా ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా ఏమని చెప్పడం జరిగిందంటే, మాకు ఆల్రెడీ కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చామని. ఆ హామీని నెరవేర్చాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ముదిరాజులందరినీ కూడా ఐక్యం చేసుకొని డిసెంబర్ 1న అలంపూర్ నుంచి జోగులాంబ వరకు, ఆదిలాబాద్ వరకు, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 34వ జాతీయ రహదారిని ముట్టడిని చెప్పడం జరిగింది. అతని ఆవేశం, అతని ఆజ్ఞ మేరకు మేమందరం కూడా మా సంఘ సభ్యులము, సుంకర సభ్యులం పూర్తి మద్దతు ఇచ్చి ఆ రోజు నిరసన తెలుపుతామని చెప్తున్నాము. జై ముదిరాజ్. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సుంకెడి గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు, ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మనం ముదిరాజు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి తెనుగాని, తెనుగోళ్ళని, ఇలా రకరకాలుగా పిలువబడుతున్నటువంటి మనం సుమారు మన తెలంగాణ ప్రాంతంలో 45 లక్షల వరకు మన యొక్క జనాభా ఉంది. కానీ రాజకీయ ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉంది. అయితే మన నాయకత్వం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంతవరకు సాధించింది మాత్రం శూన్యమని కనబడతా ఉంది. సో అయితే రాజకీయంగా ఉన్నటువంటి నాయకత్వ లోపమా లేకపోతే ఐక్యత లేకపోవడమా దానికి గల కారణంగా మనం చెప్పొచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం బీసీఏ అని చెప్పేసి మనం చాలా వేదికలపై మాట్లాడుతూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని బీసీఏకు మార్చడం జరిగింది. వివిధ అంటే బీసీఏలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, కులాల వాళ్ళ యొక్క అబ్జెక్షన్ వల్ల దాన్ని వెంటనే తీసేయడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ బీసీఏకు వచ్చినప్పటికీ కూడా మనకు సంపూర్ణ కావాల్సినటువంటి అవకాశాలు మనకు దొరకవేమని చెప్పేసి అనిపిస్తుంది. సరే, ఫస్ట్ బీసీఏ అయితే బీసీఏ కాదు, ఎస్టీకి మారిస్తేనే అప్పుడు, ఎందుకంటే మనం అడవుల్లో పుట్టి పెరిగి అడవి మీద ఆధారపడేటువంటి జాతి మనది. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీకి మారిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మన నాయకత్వం ఎవరైతే ఉన్నారో పదే అన్ని వేదికలపైన బీసీఏ గురించే మాట్లాడుతున్నారు తప్ప దాన్ని మించినటువంటి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం లేదు. దీనికి గల కారణం ఏంటంటే, ఎవరి వేదికలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము, ఎవరి వర్గాలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని లీడ్ చేయడం అనేది ఇది ఐక్యత లోపంగా మనకు కనబడతా ఉంది. కాబట్టి మన జాతిలో ఐక్యత లేనంత వరకు ఇది మన జాతి రాజకీయంగా కానీ ఇంకా ఏ రకంగానే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతలేదు. మరొక విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా కానీ మనం చాలా సందర్భాల్లో చాలా గ్రామాల్లో చూసినట్లయితే మన జాతి చదువుకోవడం అనేది చాలా తక్కువగా ఉంది. ఏదో 10వ తరగతి చదువుతున్నామా, పాస్ అవుతున్నామా, పాస్పోర్ట్ తీస్తున్నామా, బయటికి వెళ్తున్నామా అన్న రీతిలోనే కనబడుతుంది తప్ప హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కనబడట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు చదువుకున్నట్లయితేనే మన జాతి ముందుకెళ్తుంది. ఎందుకంటే చదువుకున్నప్పుడు సామాజిక అవగాహన, పరిజ్ఞానము, నాలెడ్జ్ ఇవన్నీ పెరుగుతాయి. సమాజంలో మనం ఎలా వ్యవహరించాలి,
మనం ముందుకు ఎలా వెళ్ళాలి, నాయకత్వ నిర్మాణం ఎలా చేసుకోవాలనేది దాని ద్వారా మనకు ఏర్పడుతుంది. కానీ ఈ చదువు లేకపోవడం అనేది చాలా పెద్ద లోపంగా కనబడతా ఉంది. ఎందుకంటే మనం చాలా ప్రాంతాలు, చాలా గ్రామాల్లో చూస్తున్నాం, మన యూత్, మన పిల్లలు కొంత అగ్రెసివ్గా కనబడుతూ ఉన్నారు. ఈ అగ్రెసివ్గా ఉండడం అనేది దానికి గల కారణం ఏంది? చదువు సరిగా లేకపోవడం. దానివల్ల ఏమవుతుంది, మనల్ని ఒక రౌడీలుగానో, గూండాలుగానో, మోటు మనుషులుగానో ముద్ర వేస్తున్నారు. అలా ముద్ర పడ్డప్పుడు ఏమవుతుంది అంటే మనల్ని చూసి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప దగ్గరకు వచ్చి గౌరవించేటువంటి పరిస్థితి కనబడదు. కాబట్టి ఖచ్చితంగా మన జాతి ముందుకు వెళ్ళాలంటే ముందు కావాల్సింది చదువు, తర్వాత ఐక్యత. కాబట్టి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలా. సో ఇంకా చెప్తూ పోతే ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మా వాళ్ళు మా గుడికి సంబంధించినటువంటి ఆవరణలో మాకు ఈ యొక్క ప్రహరీ లేకపోవడం, ఈ 33 kV లైన్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ విషయాల్లో కొంచెం రాజకీయంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వం ఉందో, ఈ ఎమ్మెల్యే కానీ, తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మా బాల్కొండ కాన్స్టిట్యున్సీని లీడ్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు స్పందించి ఈ యొక్క సమస్యను తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. మన ముదిరాజ్ యువతకు తెలియజేయనిది ఏమనగా, ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయంగా ముందడికి వెళ్తే అన్ని రకాలుగా మనకు అవకాశాలు దొరుకుతాయి. చదువు, రాజకీయం. ముదిరాజులు చాలా వెనుకబడిపోయారు రాజకీయంలో. మన 120 ఎమ్మెల్యేలు భారత రాజ్యాంగం వచ్చిన నుంచి కోల్పోయినాం మనం. కారణం 45 లక్షల మంది ఉండి కూడా అది అందుకోలేకపోయాం. కారణం మనకు చదువు లేకపోవడం, పట్టించుకోకపోవడం. ఖచ్చితంగా ఇప్పుడున్న యువత గట్టిగా నిలబడి వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ఎంత వీలైతే అంత నిలబడి పోటీ చేయాలి. ఒకటి విన్నపం ఏంటంటే, మన వ్యక్తి అనేటోడు నిలబడ్డాడంటే మన సంఘం అంతా ఏ ఊరైనా సపోర్ట్ గా నిలబడి ఆ వ్యక్తిని గెలిపించాలి. మనము ఏ అప్లికేషన్ తీసుకొని పోయినా మొదట అవసరం పడేది రాజకీయం. కాబట్టి మనం పార్టీ ఏదైనా పర్వాలేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కనీసం ఊరు 10 మంది అయినా 10 పార్టీలలో ఉండి మన గుడి అటువంటిది, సంఘం అటువంటిది, వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసుకొని రాజకీయంగా ముందడికి పోతే మనకు మంచి మంచి ఫలాలు భవిష్యత్తులో దొరుకుతాయని ఆశిస్తున్నాం. జై ముదిరాజ్. మాకు పెద్దమ్మ దేవాలయంలో 34 kg ఉన్నది పవర్. మాకు సింగిల్ పేజ్ కావాలని మేము కోరుచున్నాం. గతంలో కూడా 2-3 సార్లు అడిగినాం. ఖర్చు ఎక్కువ వస్తుంది, 4-5 లక్షలు అని చెప్పిండ్రు అధికారులు. అంతదాకా మేము చేయలేకపోతున్నాం. ఎవరైనా పట్టించుకొని చేయగలరని కోరుతున్నాం. జై ముదిరాజ్. జై ముదిరాజ్.